ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్. మరో పర్యాయం మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నాం. ముందుకు వెళ్తాం. హల్లెలూయా. స్పీక్ హోలీ స్పిరిట్. ఆదిలో దేవుడు భూమి మీద మార్పులు చూడాలని భావించి దేవుడు పలికిన దేవుడుగా ఉన్నాడు. గాడ్ వాంటెడ్ టు సీ చేంజ్. కాబట్టి దేవుడు ఏ మార్పునైతే చూడాలనుకున్నాడో ఆ మార్పును పలికిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వర్డ్స్ క్రియేట్ మ్యాటర్. వర్డ్స్ క్రియేట్ మ్యాటర్. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది. అది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సి జీసస్ క్రైస్ట్ ఒరిజినల్ ఫార్మాట్ ఏంది అని అంటే వాక్యమైన ఫార్మాట్. ది ఒరిజినల్ ఫార్మాట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వర్డ్. హల్లెలూయా. ఆయన వాక్యం కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగైంది. కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సో ఫాదర్ స్పోక్ జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ స్పిరిట్ పర్ఫార్మ్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడి పలికిన దేవుడుగా ఉన్నాడు. కుమారుని తండ్రి పలుకగా పరిశుద్ధాత్ముడు కుమారుడిని కలుగజేసిన దేవుడుగా ఉన్నాడు. ఇన్ ద సెన్స్ దట్ హోలీ స్పిరిట్ పర్ఫార్మ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా అన్నాడు దేవుడు. సో వాట్ ఎవర్ గాడ్ క్రియేట్స్ ఆర్ డస్, హీ డస్ త్రూ హీ స్పిరిట్. గాడ్ స్పీక్స్ అండ్ హీ స్పిరిట్ పర్ఫార్మ్స్. గాడ్ స్పీక్స్ ద వర్డ్ and the spirit performs the word and the holy spirit performs the word. Hallelujah. This is a very big revelation. Hallelujah. అయితే ఈ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దిస్ ఈస్ ఎ వండర్. అబ్రకదబ్రా అనే పదం మనం విన్నాం. మెజిషియన్స్ ఈ పదం వాడుతూ ఉంటారు. అబ్రకదబ్రా అనే పదం వాడుతూ ఉంటారు. మీరు సెర్చ్ చేయగలిగితే అబ్రకదబ్రా అనేది హెబ్రూ పదం. ఇట్స్ ఎ హెబ్రూ వర్డ్. హల్లెలూయా. అబ్రకదబ్రా అంటే దాన్ని డైసెక్ట్ చేస్తే కూడాను కోర్ మీనింగ్లోకి వెళ్ళగలిగితే అబ్ అంటే ఫాదర్ అని, బెన్ అంటే కుమారుడని, క్రీస్తు అని, తరువాత మిగిలిన పదానికి పరిశుద్ధాత్ముడని అర్థం వచ్చేలాగా మనకుంటుంది. సో ఫాదర్ సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అర్థం వచ్చేలాగా అబ్రకదబ్రా మీనింగ్ ఉంది. సో ఇన్ఫరెన్స్ ఏమిటి అని అంటే అబ్రకదబ్రా అని అంటే అర్థం ఏమిటి అని అంటే నేను పలికే ధ్వని ద్వారా తయారు చేయబోతున్నాను అని, నేను పలికే మాటల ద్వారా తయారు చేయబోతున్నాను అని. సో మెజిషియన్స్ ఈ మాట అబ్రకదబ్రా అంటారనమాట. దే డూ మ్యాజిక్. లేని దాన్ని ఉన్నట్టుగా వాళ్ళు చూపిస్తారు, అసలు లేని దాన్ని పుట్టించినట్టుగా వాళ్ళు చూపిస్తారు. అలా చేసేదానికి వాళ్ళు వాడే పదం అబ్రకదబ్రా అని. యూజువలీ దట్ వర్డ్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు దే క్రియేట్ మ్యాటర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. హల్లెలూయా. దేవుడు ఏదైతే పలుకుతాడో దాన్ని తయారు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగానే పలుకుతాడంట దేవుడు. ఏమీ లేనప్పుడు దేవుడు పలుకుతాడు. దేవుడు పలికిన తర్వాతకి దేవుడు పలికిన మాటకు అనుకూలంగా సమస్తము జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో మన జీవితాల్లో కూడా దేవుడు పలికే దేవుడుగా ఉన్నాడు. దట్స్ వై గాడ్ గివ్స్ ప్రామిసెస్. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు సీ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు సీ గ్రేట్ బ్లెస్సింగ్స్ బీయింగ్ ఆపరేటెడ్ ఇన్ అవర్ లైఫ్. దట్స్ వై గాడ్ స్పీక్స్ హిస్ వర్డ్. దట్స్ వై గాడ్ స్పీక్స్ హిస్ ప్రామిస్ ఇన్ టు అవర్ లైఫ్స్. హల్లెలూయా. మనం ఆ వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ వాక్యంలోని జీవం, ఆ వాక్యంలోని వెలుతురు మన జీవితాల్లో పనిచేసే దాన్ని బట్టి, ఆ వాక్యానికి అనుకూలంగా మనం అడుగులు వేస్తున్న దాన్ని బట్టి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన జీవితంలో జరుగుతాయి. లెట్ us embrace the word of God as God himself. వాక్యమైన యేసయ్య, యేసయ్య వాక్యం, వాక్యమే యేసయ్య. హల్లెలూయా. వర్డ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ ఇన్ యాక్టివ్ ఫామ్. వర్డ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ ఇన్ స్పోకెన్ ఫామ్. హల్లెలూయా. అయితే పలుకుబడిన మాట తయారు చేస్తుంది. అయితే పలికితే పుట్టుకొస్తాయి. వర్డ్స్ ఆర్ మెంట్ ఫర్ క్రియేషన్, నాట్ జస్ట్ ఫర్ కమ్యూనికేషన్. మనం చూసుకున్నాం. హల్లెలూయా. మనము కూడాను దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం కదా. వి వర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఆ మాటను మనం బాగా ధ్యానిస్తే ఇమేజ్ అని అంటే స్వరూపం. ఇమేజ్ అంటే స్వరూపం. మనం ఎవరు పోలిక అంటే దేవుని పోలిక. ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. మీరు ఎవరిలాగా ఉంటారు అని అంటే మనం దేవుని లెక్క ఉంటాం. దేవుని కనుక ప్రభా నేను ఎవరు లెక్క ఉంటానంటే నువ్వు నా లెక్క ఉంటావు అంటాడు. ఎందుకంటాడంటే ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు కాబట్టి. నో అదర్ క్రియేచర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు నేను దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేయబడ్డాము. హల్లెలూయా. ఇప్పుడు స్వరూపం దేవునిది, అయితే ఈ ఫంక్షనాలిటీ ఎవరిది? దేవునిది.
ఫంక్షనాలిటీ ఎవరిది? దేవుంది. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటాం కదా, అన్ని తండ్రి పోలికలే అంటాం కదా, నడక, మాట, పనితీరు, తత్వం అంతా కూడా తండ్రి స్వభావమే అంటాం కదా, అన్నీ వాళ్ళ డాడీ పోలికలు వచ్చాయి అంటాం కదా. అలాగనే దేవుడు మనలను ఆయన పోలికలో ఆయన స్వరూపం చొప్పున చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయనలాగే ఉండి ఆయనలాగే పనులు చేసుకోవాలని దేవుడు మనల్ని తయారు చేశాడు. హల్లెలూయా. ఆయనలాగే ఉండాలని, ఆయనలాగే మనం పనులు చేసుకోవాలని, ఆయనలాగే మనం కావలసిన దాన్ని మనం పలికి తయారు చేసుకోవాలని, అదే నేచర్, అదే లైక్నెస్, అదే ఇమేజ్తో దేవుడు మనల్ని తయారు చేశాడు. హల్లెలూయా. సో వీ హ్యావ్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ ద నేచర్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము కూడాను మన పరిస్థితులు మార్చుకోవడానికి, మన జీవితంలో చేంజెస్ చూడడానికి మనం చేయాల్సింది ఏమిటంటే వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. దేవునికి అనుకూలంగా మార్పులు చూడడానికి, దేవునికి అనుకూలంగా మనము మాట్లాడాల్సిన వారంగా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటల అనుసారంగా మనం కూడా మాట్లాడితే, దేవుని వాక్యాలకు అనుకూలంగా మనం కూడా మాట్లాడితే, దేవుడిచ్చిన వాగ్దానానికి అనుకూలంగా మనం కూడా మాట్లాడితే, దేవుడిచ్చిన వాగ్దానానికి మనం కూడా అవును ఆమెను స్పందిస్తూ ఉంటే, ఏ సందర్భంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుడు పలికిన మాటకే మనం ఆమె చెప్తూ ఉంటే దేవుని వాక్యం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండి, సుఖంగా ఉండి, దేవుని రాజ్యంలో బహుబలంగా వాడబడాలని కోరుకుంటూ, దిస్ ఇస్ రాహుల్, రెక్షన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, సేయింగ్ అండ్ యూ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.